అదే కదా నేను చెప్పేది. అదల పక్క మాట్లాడేది రేట్స్ కూడా అనేది కామన్గా ఇప్పుడు క్యాజువల్గా రేట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మనం అడిగింది అమ్మాయి వాళ్ళు ఇంకా స్మూత్గా డీల్ చేయాలి, క్యాజువల్గా చెప్పాలా. అంటే మా పరిస్థితి అండి, మేము ఇలా క్వాలిటీగా పెడుతున్నాము, మేము అది క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మేము అందరం మీనకంటే కొంచెం బెటర్మెంట్గా ఒక మంచి ఫుడ్ ఇస్తున్నాము, టేస్టీగా ఉంటే అంటే ఒక మాటతో అయిపోతున్నాయి. నువ్వు పచ్చళ్ళు కొనడానికి బేరాలాడుతున్నావు, నువ్వు పిల్లని పోయించుకోలేవు, నీ అమ్మ నువ్వు పని చేసుకోపోరా, నీ పిల్లని కూడా పని చేయమని చెప్పు, పాచి పని చేసుకో అంటే అది ఎంతవరకు కరెక్ట్? అసలు అలా మాట్లాడడం ఏంటి? సైకలాజికల్ ఇష్యూ ఏదో ఉందని డాక్టర్ చెప్పారు ఇవాళ. డాక్టర్ ఎంత కమ్ముడు పోయినా మరి కనుక్కుందాం ఒకసారి ఆ డాక్టర్ ఎవరు. సైకలాజికల్ ఇష్యూ ఉంటే మరి ముగ్గురు ఇలా మాట్లాడమని చెప్పిర్రా? ఇలా మాట్లాడితే దాని మరి కౌంటర్కి తగ్గట్టుగా కరెక్ట్గా నెగిటివ్గా మాట్లాడింది, ఇలా తననేది కించపరిచినట్టు మాట్లాడింది. కొంతమంది ఏమన్నా ఎక్స్పోజ్ చేసి కూడా పచ్చళ్ళ ప్రమోట్ చేసుకుంటున్నారని చెప్పి చాలా మంది అంటున్నారు. ఎక్స్పోజ్ నాది అది డౌట్, నేను అదే అనుకుంటున్నా, వీళ్ళు కొంచెం ఫేమస్ కావడం కోసం ఇలా మాట్లాడారని చెప్పేసి అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఏమైనా బిగ్ బాస్కి వెళ్ళే ప్లానింగ్ కూడా ఉంది వాళ్ళకి. సో బిగ్ బాస్ కూడా వెళ్దాం అనుకుంటారు. పచ్చళ్ళగా ఎంత చేసినా వర్కౌట్ అవ్వట్లేదు సార్, బిగ్ బాస్కి వెళ్తే ఒకేసారి మంచి బల్క్ పేమెంట్ వస్తుంది అనుకుంటారు. మరి చూడాలి. నేను అందులో ఒక అలక్కైన అమ్మాయిని అయితే నేను ఇన్స్టాలో ఫాలో అవుతా, ఆ అమ్మాయి ఫుడ్ వాళ్ళకి ఇలా పెడుతుంది, దారిలో వచ్చిన పిల్లలకు వాళ్ళకి హెల్ప్ చేస్తుంటుంది. నేను అమ్మాయి మీద నాకు మంచి ఒపీనియన్ ఉండే, అంటే మంచి అమ్మాయి ఇన్స్టా ఓపెన్ చేస్తే అను వచ్చేస్తున్నాయి. సో సడన్గా వెళ్ళి వైరల్ అయ్యారికే వీళ్ళు మాట్లాడిన ఒక అమ్మాయి వల్ల వీళ్ళిద్దరు కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది. సో బాధ అనిపిస్తుంది. ఇంటర్నెట్లో చాలా వైరల్గా మేమ్స్ అవి జరుగుతున్నాయి. వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది, అది ఎవరి వల్ల ఇలా జరిగిందంటే? ఏం చేసిన తప్పుకి కొంచెం క్షమాపణ చెప్పుకొని సారీ ఏదో చెప్పుకొని బదిలాడుకుంటే ఇంకా క్లియర్ అయిపోతుంది. అదే కొంచెం టైం అంతే, ఏదన్నా కొంచెం అనే ఈ టైం కొంచెం దగ్గాలి కదా. ఈ టైం దాకా అలా ఉంచి ఎక్కువ అవుతుందిరా బాబు అని చెప్పి మళ్ళీ డౌన్ అవుతుంది. అదే కొంచెం అల్పం ఎక్కువై కొవ్వు ఎక్కువై ఇలా మాట్లాడింది. సో అది తగ్గితే ఆటోమేటిక్గా అంత క్లియర్ అయిపోతుంది. ఏం తెలియదండి, ఫస్ట్ నుంచి అలా మాట్లాడడం విషయం నాకే నాకు తెలియదు. సో ఈ వీడియో చూసి కొంచెం బయటకు వచ్చినాక ఇలా మాట్లాడడం కరెక్ట్గా అని చెప్పేసి నా ఒపీనియన్. సో బిజినెస్ చేసుకుని అలా మాట్లాడచ్చు అసలు 100% రాంగ్ అది. బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకా క్లారిటీగా ఉండాలి వాళ్ళు అట్లా. థ్యాంక్ యూ.